ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు హలో ఏం బాబు ఓకేనా మా నాయకుడు ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలు మెజారిటీ ప్రజలు కోరుకుంటున్న నాయకుడు ప్రధాని కావాలని కోరుకుంటున్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఎస్సీలు ఎస్టీలు బీసీలో ఉన్న ఉపకులాలు అట్లాగే మైనార్టీలు ఉన్న పేదరికం ఎస్సీలో ఉన్న ఇంకా కొంత పేదరికం ఎస్టీలో ఉన్న ఇంకా పేదరికం బీసీలో ఉన్న ఇంకా పేదరికం ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారము రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత మైనార్టీలు అట్లనే ఈ ఫార్వర్డ్ క్లాస్లో ఉన్న పేదరికం వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆర్థికాభివృద్ధి వాళ్ళు చెందాలంటే విద్య సరిగ్గా అందాలి విద్య సరిగ్గా అందితే పేదరిక తొలగిపోతుంది ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే దేశ ప్రజలు ప్రధాని చేసిన వెంటనే వారు తీసుకునే ఒక నిర్ణయాలను వారు అన్ని భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల కంటే ముందే ఒక సంవత్సరం నుంచే వారు బీసీలలో గుర్తింపు ఉన్నటువంటి బీసీ కులాలను కాకుండా గుర్తింపు లేని కులాలు నిన్న ఒక 25 సబ్ క్యాస్ట్లు బీసీలో వచ్చారు. సపోజు పెద్దమ్మ కులం అంట, పోచమ్మ కులం, అమ్మ వాళ్ళ పేర్ల మీద కూడా కులాలు కొంత ఏమంటారు అంటే జీవనోపాధి కులాలు, ఇవన్నీ కూడా జీవనోపాధి కులాలు, వాళ్ళు జీవించడానికి ఉన్నటువంటి కులాలు, వీళ్ళు గుర్తింపు లేని కులాలు కూడా రాహుల్ గాంధీ గారు ఐడెంటిఫై చేసి, అందుకే బీసీలో ఉన్న కులాలు ఎవరైతే కొన్ని కులాలు వచ్చినాయో ఇది కాకుండా గుర్తింపు లేని బీసీ కులాలను కూడా ఈ యొక్క ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయిన వెంటనే వీళ్ళందరినీ కూడా వాళ్ళకు అంటే ఎడ్యుకేషనల్కి వాళ్ళకు చదువుకోవడానికి గవర్నమెంట్ పరంగా వాళ్ళకు ఆర్థిక సపోర్ట్ కావాలి, ఉద్యోగరీత్యా వాళ్ళకు భద్రత కావాలి, వాళ్ళు వ్యవసాయ పరంగా వాళ్ళకు కావాలి, అట్లాగే బిజినెస్ పరంగా కూడా వాళ్ళకు కావాలి. ఈ అన్ని ఆలోచనలతోటి రాహుల్ గాంధీ గారు మరి వారు దూరం ఆలోచనతో ఇప్పుడున్న జనరేషన్ దృష్టిలో పెట్టుకొని బీసీలో ఉన్న ముఖ్యమైన కులాలే ఉపకులాల అభివృద్ధి చెందడానికి ఎస్సీలో కొన్ని ఎవరైనా ఉంటా వాళ్ళ పేదరికాన్ని, ఎస్టీల పేదరికాన్ని ఇంకా బ్యాలెన్స్ ఉన్నది, అట్లాగే ముస్లింల కూడా పేదరికాన్ని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఒక లైన్ తీసుకున్నారు. ఆ లైన్లోనే వారు ప్రసంగాలు, వాళ్ళ యొక్క కమిట్మెంట్, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము ఒక కమిట్మెంట్ అంటే కమిట్మెంటే ఉంటుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆయన ఆ ఫ్యామిలీ చెప్పిన కమిట్మెంట్ నమ్మే పరిస్థితిలో దేశ ప్రజలు ఉన్నారు. అది రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క చరిత్ర. ఇది దేశ ప్రజలు ఇప్పుడు అందరు గమనించారు, వాళ్ళు గుర్తించుకున్నారు, గమనించారు. కాంగ్రెస్ రావాలి, దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి అనేది ఒక అభిప్రాయంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీ ప్రధానమంత్రి మోడీకి దడ మొదలైంది. బీజేపీ నరేంద్ర మోడీ గారికి దడ మొదలైంది. చూడండి ఎలాంటి దళ మొదలైందంటే
ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉపకులాలు వీళ్ళందరూ రాహుల్ గాంధీ దిక్కే మొగ్గు చూపుతున్నారు అనే ఒక దడ మొదలైంది. ఇప్పుడు ఆయన రామాలయం శ్రీరామచంద్రుని దేవుని పేరు తీసుకుని బంద్ చేసాడుగా. అందుకే నిన్న ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము వ్యతిరేకం కాదు అని మొదటిసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవతి గారు మానడము, రాహుల్ గాంధీ గారి యొక్క నినాదానికి భయపడే భాగవత్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వడం అనేది అది ఇచ్చిండు భాగవత్ గారు అంటే దానికి మూల కారకుడు ఈరోజు రాహుల్ గాంధీ గారు. అమిత్ షా గారు ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్కి పంపించిండు అంటే దానికి కారణము రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ కులాల మీద చర్చ తీసుకొచ్చిన చర్చకు ఆ కులాలు మాకు దూరం అవుతున్న భయంతో ఆ డైవర్షన్ అంటే మేము కూడా ఈ కులాలకు మద్దతుగా ఉంటామని చెప్పుకోవడానికే గాంధీ భవన్కి ఢిల్లీ నుంచి పోలీసులు ఈడి దాకా వచ్చిర్రు, మాకు నోటీస్ ఇచ్చిర్రు. ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చినామని బీజేపీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి నోటీస్ వచ్చింది లేదా అఫీషియల్ గా మాకు ఎక్కడ తెలీదు. అది మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి క్లారిటీ ఇస్తారు. అది చూడండి ఎంత विष्णु जी प्रेस मीट में हूँ, गांधी भवन में हूँ, जॉइनिंग्स में हूँ, मैं अभी करता हूँ। मैं गांधी भवन जॉइनिंग्स प्रेस मीट चल रहा, अभी करता हूँ मैं अभी। हाँ ओके अभी ओके थैंक यू ओके అయితే రాయాలిగా తప్పదిగా. విష్ణుజీ అంటే మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు మెదక్ పార్లమెంట్ రివ్యూ జరుగుతుంది, నాకు ఫోన్ చేసిరు అనమాట. నేను జాయినింగ్స్లో ఇక్కడ ఉన్నా కాబట్టి నేను పోలేకపోతున్నా. మా జిల్లా ప్రెసిడెంట్ నిర్మల గారు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు అదంతా. ఓకే ఇప్పుడు అదే చెప్తే ఇప్పుడు భగవత్ గారు భగవత్ గారు వెరీ పెద్ద పర్సనాలిటీ, మేము నో డౌట్ అలా, మేమేం దాన్ని కాదనం. కానీ భగవత్ గారు మాట్లాడరు, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు మాట్లాడరు ఎప్పుడు. కానీ మాట్లాడేటట్టు చేసింది ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ గారు. బీసీలారా ఎస్సీ ఎస్టీలారా ఇది గమనించండి. ఈ రోజు భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడిండు అనంటే దానికి మూల కారకుడు మూల నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. చూడండి, లేకపోతే భాగవత్ గారు అంత ఈజీగా వస్తాడా బయటికి? ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్, చాలా పెద్ద ఫిగర్, పెద్ద పర్సనాలిటీ. కానీ ఆ పర్సనాలిటీ కూడా బయటకు వచ్చేటట్టు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడేటట్టు చేసిన చరిత్ర రాహుల్ గాంధీ గారు. ఈ చరిత్ర ఎక్కడి ఎవరు కాదనలేరు. ఇక ప్రధానమంత్రి మోడీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిరే మీరు. భావ్యమా మీరు ఇన్ని అబద్ధాలు ఆడు? మీరు మొన్నటిదాకా మాట్లాడింది ఏంది? శ్రీరామచంద్రుడు భగవాను గురించి మీరు మాట్లాడారు. మీరు సడన్గా ఎస్సీ ఎస్టీ బీసీల అధిక మాట్లాడేసరికి మేము కూడా ఆశ్చర్యపోయినాం. ఇదేంది బీజేపీ వాళ్ళేంది ఎస్సీలు అనడం ఏంది, బీసీలు అనడం ఏంది, ఎస్టీలు అనడం ఏంది? ప్రధానమంత్రి మోడీ గారు ఇది డైరెక్ట్ గా డైవర్షన్ అయింది. అమిత్ షా గారు పోలీసులు ఢిల్లీ నుంచి గాంధీ భవన్ పంపించడం ఏంది అంటే వాళ్ళు ఆలోచన చేసి ఉంటారు. అరే ఇక మనం తొందరగా ఈ మనం ఎస్సీ ఎస్టీ బీసీలు మనకు యాంటీగా అయిపోతున్నారు, మన తప్పుడు ప్రచారం జరిగి మన మీద మనము వ్యతిరేకమని తెలిసిపోయింది, మనం ఇక వ్యతిరేకము తెలిసిపోయింది, మన వాళ్ళ యొక్క అసలైన అవతారం బయటపడ్డది, అది మాఫీ కావాలంటే కాంగ్రెస్ కార్యాలయము గాంధీ భవన్ మీద అటాక్ చేస్తేనే, అది ఢిల్లీ పోలీసులు పోతేనే మీడియా అటెన్షన్ మనది మలుతుంది, ప్రచారం అవుతుంది, ఈజీగా పబ్లిసిటీ దొరుకుతుంది అని అమిత్ షా గారు తీసిన డిజైనే ఈ ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి మా సోషల్ మీడియా
ఇన్ఛార్జికి ఇవ్వడం జరిగింది. ఒకటి, మన ప్రధానమంత్రి మోడీ గారు అబద్ధాల ప్రచారంని గ్లోబల్ మించిన ప్రతిభ అంటే ఒక అబద్ధాన్ని నిజంగా మార్చి దాని గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి హోదాలో ఎవరున్నదయ్యా ఈ 76 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అంటే ఒక మోడీ గారే ఉన్నారని మనం చెప్పుకోక తప్పదు. ఇది ఎంత అన్యాయం అండి ప్రధానమంత్రి గారు, మీరు మోడీ గారు ఎంత దుర్మార్గమైన ప్రచారం అండి. మీరు 76 ఏళ్లలో 50-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎంత ఒక ప్రధానమంత్రి మోడీగా ఎంత అబద్ధం మాట్లాడిరండి. అన్యాయం అండి ఇది. అంటే మీరు ఒక ప్రధానమంత్రి హోదాలో హిందువులను రెచ్చగొట్టడానికి అంటే ఆడవాళ్ళ పుస్తకాలను తెంపి ముస్లింలకు ఇస్తాడు అని ఎంత నీచమైన ఎంత దిగజారుడు రాజకీయాలు ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు అనే దానికి బీజేపీ నాయకులే సిగ్గుతో తల వంచుకోవాలి. ఈ 76 ఏళ్లలో 60 ఏళ్లు పరిపాలించిన ఆనాటి నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇప్పటి వరకు రాహుల్ వాళ్ళ ఎప్పుడైనా ఆ కుటుంబములో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్టు ఒకటైనా చూపిస్తారా? మీకు ఆ దమ్ముందా, ధైర్యం ఉందా, ఆ నీతి ఉందా, ఆ నిజాయితీ ఉందా? బీజేపీ నాయకులారా, మీకు నెత్తురుంటే మీది నెత్తురు అయితే ఇంత పెద్ద అభియోగము ఆ కుటుంబం కాంగ్రెస్ వారు చేసింది రుజువు చేయగలరా? ఒక్కటన్నా ఇంత దిగజాడు రాజకీయాలు ప్రధానమంత్రి మోడీ గారికి బీజేపీ నాయకులకు అవసరమని కాంగ్రెస్ పార్టీ చాలా సూటిగా ప్రశ్నిస్తున్నది. ఏ ఒక్క హిందువైనా ఒక హిందూ మహిళ మా పుస్తల తాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెంచుకొని పోయి ముస్లింకి ఇచ్చినాడు ఒక్క రోజు చేయండి, నేను ముక్కు నేలకు రాస్తా. లేకపోతే మీరు ముక్కు కాదు, మీ ముక్కు పిండి పడేస్తాం, మీ చెవులు విండుతాం, మీ ముక్కు విండుతాం. ఇంత దిగజారు రాజకీయాలా బీజేపీ నాయకులకు అవసరమా? అధికారం కోసం ఇంత దిగజారు రాజకీయమా అని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నది. ఇంత చిల్లర రాజకీయాలు బీజేపీ ప్రధానమంత్రి హోదాలు చేయడం ఇంతకంటే దురదృష్టకరం దేశంలో ఉండరాదు. ఆస్తులు లాక్కు ఎట్లా చెప్పండి? ఎక్కడ ఆస్తులు లాక్కుంటారు ఇంత పెద్ద డెమోక్రసీలో? అసలు ప్రధానమంత్రి గారికి ఇన్ని అబద్ధాలు నేర్పించి మాట్లాడించే ప్రొఫెసర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ప్రధానమంత్రి మోడీ గారికి లేనిది ఉన్నట్టుగా అబద్ధాలు చెప్పి అలాంటి ట్రైనింగ్ ప్రొఫెసర్ ఎవరు? లేనిది అబద్ధాన్ని నిజమని నిరూపించే ఒక గ్లోబల్ ప్రచారం ఏమిటి మోడీ గారు? ఇంత దుర్మార్గమైన ఒక క్రిమినల్ మైండ్తో ఇంత దుర్మార్గమైన పవర్ కోసం ఇంత దిగజారుడు బీజేపీకి అవసరమని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ఒక్క 140 కోట్లాది మంది ప్రజలున్న భారతదేశంలో ఇంత అబద్ధము 140 కోట్ల ప్రజలారా, తెలుగు రాష్ట్రాలే కాదు హిందీ రాష్ట్రం మొత్తము దేశ ప్రజలు ఆలోచన చేయాలి. 140 కోట్ల జనాభాని మోసం చేసే ప్రసంగాలు చేస్తున్న మోడీ గారిని గమనించండి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది?
రాజస్థాన్ లో మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ గారి మీద ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎలక్షన్ కమిషన్ డమ్మిగా మారింది. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చిర్రు. లేని ప్రచారాన్ని సోషల్ మీడియాని తీసుకొచ్చి ఢిల్లీ పోలీసులు వచ్చిర్రు. నేను హోమ్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా, ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, ఈ పుస్తక ఆస్తుల విషయంలో ఒక ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడే ప్రసంగాన్ని ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆయన యొక్క ప్రసంగాన్ని తీవ్రంగా తీసుకోలేదు? ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు నోటీసు ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. హోమ్ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రధానమంత్రికి నోటీస్ ఇవ్వలేదు? ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏలో అంతకంటే ముందు ఎప్పుడైనా సరే సెషన్ ఉన్నప్పుడు ఎలాంటి ఆ రోజు సోనియా గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఓటు హక్కుని రాజకీయ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ డామినేట్ చేయొద్దు అని ఆ రోజు ఎన్నికల కమిషన్ సెషన్ గాని పెట్టి కమిషన్ ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రజల భద్రత కాపాడే పద్ధతిలో పరిపాలించిన చరిత్ర సోనియా గాంధీ గారిది, కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మీ ఇంటి నౌకరుగా మార్చారు. ఇది తప్పు, ఇది తప్పు. పర్మనెంట్ గా ప్రధానమంత్రి మోడీ ఉండే అవకాశం లేదు. కానీ సిస్టమ్ ఎప్పుడు ఉంటది? ఎలక్షన్ కమిషన్ బీజేపీ మీ ఇంటి నౌకరుగా మార్చుకున్నారు. ఇది తప్పుడు సాంప్రదాయం. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది, వ్యతిరేకిస్తున్నది. మంచి పద్ధతి కాదు. రానున్న ఇది పద్ధతి కాదు. అంటే ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల టైంలో వస్తున్నాడు కాబట్టి నిరసనలు తిప్పడానికి ఆస్కారం ఉండదు. మామూలు టైంలో ఒకవేళ ప్రధానమంత్రి గారు వచ్చుంటే నిరసన తెలుపుతుంటే ఇవన్నీ ఎలక్షన్ టైం కాబట్టి ప్రధానమంత్రి గారు ఎక్కడొచ్చినా మేము నిరసన తెలిపే అవకాశం ఉండదు. మామూలు ఎన్నికలు లేని టైంలో ఇలాంటి దుర్మార్గమైన ప్రసంగాలు ఇచ్చిన మోడీని నిరసన తెలపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, దేశ ప్రజలకు కూడా ఉన్నది. దేశ ప్రజల భద్రత పరిపాలన అందించింది కాంగ్రెస్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ. భద్రత లేని సమాజాన్ని తీర్చిదిద్దే నడిపించే ప్రభుత్వం బీజేపీ మోడీ గారి ప్రభుత్వం. ఇది దేశ ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించండి. 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపివ్వండి, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని చెయ్యండి. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ మీడియా పరంగా మేము అప్పీల్ చేయడం జరుగుతుంది. నా ప్రెస్ మీట్ ఇస్ క్లోజ్. ఎన్ని నిమిషాలైంది? अरे बस 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 चलो मैं एक हिंदी कहा है तुम्हारा नहीं अच्छा लगा जाओ अट्लो दिगा राद అట్లా ఆడొస్తుంది రాదు. ఆ ఫ్లో రాదు నాకు, అది తప్పు. ఆ కోపం రాదు నాకు, అది అట్లా. ఇప్పుడు హరీష్ రావు రేవంత్ రెడ్డి గారిని తిడితేనే కనబడతాడు, లేకపోతే అడగనబడతాడు. లేదా హరీష్ రావు మర్చిపోతున్నారు, అందుకే తిడుతున్నాడు, అంతే, వేరేది ఏం లేదు. అరే హరీష్ రావు గారు జోక్ చేస్తున్నారు. హరీష్ రావు గారు మీరు ఇంత జోక్ పోయిపోయి కాంగ్రెస్ బీజేపీ కలుస్తారు పోయి. ఆయన చెప్పేటోనికి ఆయన కంటే తప్పదనుకో, ఏదో నిందేయాలి, మా మీద బట్ట కాల్చి పడేయాలి. ప్రజలకు తెలియదా? మీకు తెలియదా? మీడియాలకు తెలియదా? जाति दुश्मन है भाई दोनों, आरएसएस और बीजेपी. आरएसएस और बीजेपी तो परसों पैदा हुआ,
बीजेपी पैदा होके 30-40 साल हो रहा। उससे पहले आरएसएस पैदा हुआ, उससे पहले कांग्रेस पैदा हुआ। पहले कांग्रेस पैदा हुआ, बाद में आरएसएस पैदा हुआ, वो कभी कभी बीच में बीजेपी, जनसंघ बीजेपी पैदा हुआ। कांग्रेस के सामने बीजेपी बिल्कुल बच्चा है, कांग्रेस पार्टी के सामने बीजेपी छोटा बच्चा है। కాంగ్రెస్ పార్టీ రాజకీయం ముందు బీజేపీ పార్టీ చాలా చిన్నది, అది కథ. దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. సీఎం గారి గురించి మా క్యాబినెట్ మినిస్టర్లకు తెలుస్తుంది. అయినా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తేనే నోటీసుల గురించి బాగుంటుంది. మా 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 అడ్వకేట్ సెల్ రామచంద్రారెడ్డి ఉన్నాడు కదా, దాని నుంచి ఆయన చూస్తున్నాడు, ఆయన మాట్లాడతాడు దాని మీద. అరే భయ్, కొత్త పిల్లగాడు కొత్తగా. నేనేమంటున్నంటే మీరు ఒకటి ఆలోచన చేయండి రాజు. 76 years ఇండిపెండెన్స్, 60 years కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, 10 years ప్రధానమంత్రి మోడీ, 5 years వాజ్పేయి. ఇంతే కదా చరిత్ర. ఒక మాట చెప్తున్నానండి, ఈ చరిత్ర అయితే కాదనలేం కదా. 60 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన చరిత్ర కాదనలేం కదా. వాళ్ళు ఏమని అనుకోండి, బీజేపీ ఓవరాల్గా మోడీ గారు 10 సంవత్సరాలు, వాజ్పేయి గారు ఒక 4 ఏళ్ళు, 14 ఏళ్ళే కదా తిప్పి కొడితే. ఏంటది మళ్ళీ చెప్పు. ఏందది? సినిమా డైలాగులు బాగుంటాయి అవి. నువ్వు అడిగినావు కదా ఏందది, ఎప్పుడు వచ్చావు బాగుండదు ఇప్పుడు దిగింది అనేది అంటున్నావు కదా. ఆ డైలాగ్ సినిమా స్క్రిప్ట్లోకి ఏమవుతుంది, డైరెక్టర్ కొత్త డైరెక్టర్ల డైలాగులు అవన్నీ, డైరెక్టర్లు బతకడానికి వచ్చిన డైలాగులు అవన్నీ. కానీ కాంగ్రెస్ పార్టీ బతకడానికి వచ్చిన ముత్యాల ముగ్గు 40 ఏళ్ల కిందది కదా, చాలా పాత సినిమా ముత్యాల ముగ్గు కదా. అంతా ముత్యాల ముగ్గ చూద్దాం మళ్ళీ టైం. ఏదున్నా జాయినింగ్స్ చాలా ఉన్నాయి, ఇంకా అంత సమన్వయం చేస్తున్నాము. మా ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి, జిల్లాలో ఉన్న మినిస్టర్లతోటి, అక్కడ ఓడిపోయిన మా ఎమ్మెల్యే నాయకులతో సంప్రదింపులు చేసి జాయినింగ్స్ చేస్తున్నాము. వాళ్ళు కూడా కన్విన్స్ అవుతున్నారు. మనకు పార్టీ ఇన్ని అవకాశాలు ఇచ్చింది, పార్టీ చెప్పినాడు కొంత మనకి ఇబ్బంది ఉన్నా, కానీ ఎవరైతే జాయినింగ్ అవుతున్నారో వాళ్ళకి క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ మీడియా ముందు చెప్తున్నా, ఎవరు జాయిన్ చేసుకున్నా, గర్వ్ ఆఫీసులో ఎవరిని జాయిన్ చేసుకున్నా ఆ ఎమ్మెల్యే గారు, ఆ మంత్రి గారు, అక్కడ ఓడిపోయిన ఎవరైతే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళు చెప్పిన కంట్రోల్లోనే పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అట్లా చెయ్యకపోతే ఇక్కడ కండువలు కప్పినా దాని తర్వాత మళ్ళీ మీరు అవకాశం కోల్పోతారు. ఒక్కొక్కరు భయ్. కండువా కప్పడము, గర్వాపసి దాంట్లో కండువా కప్పడము కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చిన డైరెక్షను. మేము ఏఐసిసి డైరెక్షన్లు ఇక్కడ మేము ఎంత తోపులమైన పార్టీ చెప్పి తినాల్సిందే. తాత్కాలికమైన బ్రేక్ 1-2 వచ్చినాయి, అంతకంటే ఎక్కువ రాలేవు. తాత్కాలిక బ్రేక్లోనే అనేక అర్థాలు ఉన్నాయి. ఆ తాత్కాలిక బ్రేక్ పడ్డ సందర్భాలు ఉన్నారో వాళ్ళు కూడా
అక్కడ ఎంపీ క్యాండిడేట్ ని అక్కడ ఉన్న ఎమ్మెల్యే మా నాయకులు ఎవరైతే ఉన్నారో తాత్కాలిక బ్రేక్ పట్టి ఆ నాయకులు పోయి కొంత వాళ్ళు కన్విన్స్ చేసుకుంటే మళ్ళీ ఛాయిస్ ఉంటుంది, వాళ్ళు చెప్తే చేసేస్తాం మళ్ళీ. లేదు, అందుకే తాత్కాలం అంటే అర్థమైంది. మా ఎమ్మెల్యే గారు చెప్పింది మేము గౌరవిస్తూ, పార్టీ లైన్ గౌరవిస్తూ తాత్కాలికం అనేది వచ్చింది. నేనేమంటున్నా, జాయినింగ్స్ చేసిన తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఇబ్బంది కావద్దు అన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ అక్కడ చెప్పినప్పుడు పార్టీ కూడా వినాల్సిన ఉన్నది. అందుకే మేమేం చేసినామంటే ఏఐసిసి డైరెక్షన్ ఎక్కడ కూడా ఇక్కడ వీక్ కాకుండా, ఎక్కడ కూడా వీక్ లేదు మేము. అందుకే తాత్కాలికంగా పెట్టి 1-2 ఎగ్జాంపుల్స్, ఇప్పుడు 100 జరిగినాయి, అందులో 2 వచ్చినాయి తాత్కాలికం. ఆ 2 కూడా త్వరలోనే క్లియర్ అవుతుంది. అది కూడా ఆ జిల్లా మినిస్టర్ గారు అక్కడ మా ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి క్లియరెన్స్ తీసుకొని ఆ తాత్కాల అనే 2 వచ్చిన 2 కూడా ఎత్తివేయడానికి ప్రయత్నం కూడా జరుగుతుంది. గౌన్లో అంత గౌడ్స్ ఎంతమంది ఉన్నారు? మా పొన్నం ప్రభాకరు గౌడే, మదియాసి గౌడ్ గారు ప్రచార కమిటీ చైర్మన్. అట్లేమి ఇబ్బంది లేదు. గౌడ్సే కదా, ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు, ప్రచార కమిటీ చైర్మన్ ఉన్నాడు, కీ రోల్ ఉన్నారు కదా ఇద్దరు. మా మహేష్ గౌడ్ గాంధీభవన్లో చక్రం నింపుతున్నాడు. ఆయన గౌడ్సే, గౌడ్లో అయినా కదా చక్రం నింపుతున్నారు. ఇక్కడ ఏం రెడీలు నింపుతున్నారు గాంధీభవన్లో. చక్రం నింపేది కూడా గౌడ్సే. ఆయననే మా కోఆర్డినేషన్. సీఎంకి కిందికి మా నుంచి తీసుకుని సీఎం ఏఐసిసికి కోఆర్డినేషన్ ఎవరు? మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ, ఆర్గనైజ్ ఇన్ఛార్జు, 3 గౌడ్లు గాంధీ భవన్లో నడిపిస్తున్నారు ఆట. ఇంకేం కావాలి మీకు? ఇంకా రుజువేం కావాలి మీకు? ఇంకా యాదవులు, అంజన్ కుమార్ యాదవ్, అది రాజ్యసభ ఎవరు? అనిల్ యాదవ్, ఈయన లోకేష్ యాదవ్. ఓకే, అనిల్ యాదవ్ రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ చేసిందా? చిన్న వయసు ఉంది, తయారవుతాడు. ఏముంది ఇంకా చిన్న వయసు వస్తుంది. क्या वो? हाँ 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 नहीं, समझ में नहीं आया मेरे को. తెలుగులో చెప్పు, హిందీలో చెప్తుంది. 1 మినిట్ ఆగా, 1 సెకండ్. అవును, नहीं वो ठीक है आपका सवाल. जो जेडीएस का जो एमपी कैंडिडेट है, अभी जेडीएस का जो एमपी कैंडिडेट है उनको बीजेपी का सपोर्ट मिल रहा है. प्रधानमंत्री उसको वोट डालो बोल के आवाज दिए हैं, मगर उनके ने जो सेक्स का जो 3000 जो भी है वीडियोस बाहर निकले हैं. ऐसे आदमी को जो मोदी जी वोट डालो बोल के बोल रहे हैं, इसलिए मेरे से वो कर्नाटका जनता सोच लेना है कि वो उनका पर्सनल का मामला है. वो मोदी जी सोचे तो अच्छा रहता. वो एमपी कैंडिडेट का पर्सनल मामला है, वो तो ठीक है. वो वहाँ कर्नाटका कांग्रेस पार्टी इसके लिए बात करेंगे. नहीं, देखो आप सवाल ये पूछ रहे, एक बच्चे को बीजेपी 3 लोग
उनका रेप किए हैं, वैसे लोगों को मोदी जी भी उनका फोटो साथ में है बोल के आप बोल रहे हैं। इसलिए मोदी जी कभी भी किससे फोटो उतर रहे हैं, ये आदमी का जैसे कहीं को बोले तो देखो ठीक है, थोड़ा पर्सनल में कांग्रेस पार्टी कुछ बोलना भी ठीक नहीं रहता। हर एक पर्सनल का लिए कांग्रेस पार्टी राहुल जी का कभी भी पर्सनली कभी भी पॉलिटिकल इशू करने के लिए नहीं सोचती, कांग्रेस पार्टी नहीं सोचती। फिर भी प्रधानमंत्री जी प्रधानमंत्री सिक्योरिटी प्रधानमंत्री भी ये सोच रहा है कि जो मेरे से प्रधानमंत्री जी जो फोटो उतर रहे हैं वो कैसा आदमी है, क्या वो क्या है वो देख लेके जाना पड़ता। मगर अपन प्रधानमंत्री जी अभी ऐसा हो गया, प्रधानमंत्री झूठ को सही है बोल के प्रधानमंत्री जी बात कर रहे हैं, एक झूठ बात को ये सही है बोल के ग्लोबल प्रचार कर रहे हैं, पब्लिसिटी कर रहे हैं। इसलिए मैं इससे पहले भी बोला था, प्रधानमंत्री जी देखो अभी 76 इयर्स अपन इंडिपेंडेंस आके हम कांग्रेस पार्टी ये बोलना, उन्हें प्रधानमंत्री मोदी जी इतना झूठ बात बोला है कि जो हिंदुओं का मंगलसूत्र लेके नए हिंदुओं का जायदाद लेके मुसलमानों को बांट दिए बोल के एक झूठा आवाज दिए है प्रधानमंत्री रह के मोदी जी। इतना जिम्मेदारी आदमी इतना झूठ बात बोला, ये हिंदुआ सोचना पड़ता है। ये भाई देखो 60 इयर्स में कांग्रेस पार्टी हुकूमत किया है, कहीं कहा तो भी ऐसा हिंदुओं का जायदाद हिंदुओं का मंगलसूत्र लेके किसी को दिया बोल के कई एक आदमी से बोल सकते क्या? इतना झूठी बात बीजेपी, इतना झूठी बात प्रधानमंत्री मोदी जी कहने में इतना मजबूर हो गया कि वोटों के लिए इतना लालच बनना जरूरत है क्या प्रधानमंत्री मोदी जी को? क्या होने का? एक बार आपका गवर्नमेंट ना है तो क्या होता है? उतना गिर के तुम इतना ग्लोबल प्रचार, झूठे बातों को ग्लोबल प्रचार करके तुम हुकूमत करके क्या करना चाह रहे? क्या फायदा क्या उससे? एक झूठा मोदी बन के जीना चाह रहे क्या? यही कांग्रेस पार्टी बोलना आज का वजह, यही हमारा आवाज यही है। ठीक है, हाँ फिर एक बार मैं थोड़ा తెలుగులో చెప్పండి, అది తెలుగులో చెప్పండి। यस, देखो भाई, हर एक देश से एक देश को जाने का हक तो है। या अभी भारत देश से पाकिस्तान नहीं जाना बोल के क्या है? क्या होगा तो भी नहीं, दूसरे देश से ये देश को नहीं आना, ये देश से दूसरे देश को नहीं जाना। अगर वैसा रहे तो प्रधानमंत्री पाकिस्तान को नहीं गए क्या? प्रधानमंत्री पाकिस्तान को बगैर इंफॉर्मेशन, प्राइम मिनिस्टर को बगैर इंफॉर्मेशन में मोदी जी एरोप्लेन कहीं को उतरे हुआ, उसको जवाब दे सकते हैं बीजेपी वाले? इसलिए हमारा ये कांग्रेस की ये बात है कि प्रधानमंत्री जो बात कर रहा है पूरे झूठे बातें कर रहे हैं। ये हिंदुओं को डाइवर्शन, हिंदुओं को भटकने के काम चल रहा है। हिंदू भाइयों बहनों सोचो, ये गलत प्रधानमंत्री है, झूठे प्रधानमंत्री है, यही कांग्रेस बोलना चाह रही है। ठीक है, और कुछ क्लोज టైం ఎంతైంది? నేను అర్ధ గంటలో క్లోజ్ చేసినప్ప, మీరు అడుగుతున్నారు. ఒక లాస్ట్ అది నీది, ఒక్క సెకండ్ కూర్చో. ఏంటది? ముఖ్యం ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాటలకు విలువ లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నిందేసే కంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని అడుగుతున్నాం మీడియా పరంగా.
రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన కాకతీయ యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా నడిపొట్టున ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ, వరంగల్ ఉన్న కాకతీయ యూనివర్సిటీకి 9 ఏళ్ల 10 ఏళ్ల పరిపాలనలో ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కరోజైనా యూనివర్సిటీలకు సందర్శించినవా? ఎందుకు సందర్శించలేవు? భయమా? మీరు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు 9 ఏళ్ల కాలంలో ఒకరోజు ఉస్మానియా యూనివర్సిటీకి కానీ కాకతీయ యూనివర్సిటీకి పోయి నువ్వు సభ పెట్టి, బాబు విద్యార్థులారా, పీజీ స్టూడెంట్స్ లారా, మీరు ఎట్లా ఉన్నారు, మీ వల్లనే రాష్ట్రం వచ్చింది, మీ త్యాగాల వల్లనే రాష్ట్రం వచ్చింది అని ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కో రోజైనా పోయి కూర్చొని మాట్లాడినవా? నువ్వు ఆడ పోయి మాట్లాడి కాంగ్రెస్ అప్పుడు ప్రశ్నలు అడుగు, అప్పుడు నీకు జవాబు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. చాలా థ్యాంక్ యూ. తెల్లారిదా కూడా చెప్తా, రాత్రిదా కూడా చెప్తా.